అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో పవన్ కామెంట్స్ పై రాజకీయ దుమారం రేగుతోంది. పవన్ కామెంట్స్ పై తెలంగాణ సమాజం మొత్తం బగ్గుమంటోంది. ఇప్పటికే పవన్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు రియాక్ట్ కావడం లేదనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారా? పవన్ క్షమాపణ చెప్పకపోతే సినిమాలు ఆడనిచ్చేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా? మరి తెలంగాణ ప్రజలకు పవన్ సారీ చెప్తారా లేక తన మాటకి కట్టుబడి ఉంటారా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కోనసీమ పచ్చదనం వల్లే రాష్ట్రం విడిపోయిందంటూ పవన్ హాట్ కామెంట్స్ చేశారు. గోదావరి జిల్లాలు మొత్తం పచ్చదనంతో అందంగా ఉంటాయని, మీరు చాలా సంతోషంగా ఉంటారని అంటుండేవారని అన్నారు. ఆ దిష్టి తగిలిందేమో, ఇప్పుడు కోనసీమలో కొబ్బరి చెట్లు మొండాలు మాత్రమే మిగిలాయన్నారు. నరుడి దిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందని అంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం కూడా ఎంతో మంది దిష్టి తగిలి కొబ్బరి చెట్లు మొండాలు మాత్రమే మిగిలే పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై తెలంగాణలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తీరుపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. పవన్ తీరు మార్చుకోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో బీఆర్ఎస్ చేసినంత పోరాటం అధికార పార్టీ నేతలు చేయడం లేదనే చర్చ జరుగుతోంది. అందుకే కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఇప్పుడు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కాంగ్రెస్ పెద్దలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ అయ్యారు. వెంటనే పవన్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వార్నింగ్ ఇచ్చారు. తాను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నానని, పవన్ క్షమాపణ చెబితే 1 లేదా 2 రోజులు మాత్రమే ఆయన సినిమా ఆడుతుందని, లేకుంటే ఆడనివ్వమని తేల్చి చెప్పారు. దీంతో పవన్ వ్యాఖ్యలపై 2 తెలుగు రాష్ట్రాల్లో వివాదం మరింత రాజుకుంటుంది. నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టిన వ్యక్తిగా, నేను చిన్నప్పటికే ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ లో ఉన్నా, రాజశేఖర రెడ్డి ఉన్నా, రాజశేఖర రెడ్డి అడ్డం పడ్డప్పుడు కూడా నేను ఎదురించిన కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ అడ్డం పడ్డప్పుడు కూడా నేను తెలంగాణ కావాల్సిందని చెప్పిన వ్యక్తిని. ఆదాయం ఏమో హైదరాబాద్ది, అభివృద్ధి ఏమో ఆంధ్రాది. ఉద్యోగాలేమో వస్తే తెలంగాణకి అన్యాయం చేసి ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ముందాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా, చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఎ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుంటో ఏమనుకుంటో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆ సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా నేను చెప్తున్నా మాట. ఇక జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. తెలంగాణ ప్రజలను కించపరచడం సమంజసం కాదని, తెలుగు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినా తెలుగు ప్రజలుగా కలిసే ఉన్నామని, కోనసీమ ప్రజలంటే మాకు చాలా ఇష్టం, ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. అంతకు ముందు తెలంగాణ ప్రజలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. పవన్ కళ్యాణ్కు సిగ్గుంటే కుటుంబ సమేతంగా తెలంగాణను వదిలేసి ఆంధ్రాకు వెళ్లిపోవాలన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలను ఆడనీయమని హెచ్చరించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. కళ్యాణ్ తప్పుగా మాట్లాడినారు. తెలంగాణ ప్రజలు మనోభావాలు దెబ్బతిన మాట్లాడారు కాబట్టి వారు వెనక్కి తీసుకోవాలి. ఒక స్థాయిలో వ్యక్తి ఆ రకంగా మాట్లాడడం సబబుగా లేదు. తెలంగాణ ఆంధ్ర భౌగోళికంగా విడిపోయినా ఇప్పుడు కలిసే ఉన్నాం. తెలుగు వారంతా కలిసే ఉన్నాం. కలిసి సుఖ సంతోషం ఉండాలి. కోనసీమ పచ్చగా ఉండాలి. మీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము. నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు. నువ్వు కనీసం సోయి లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నిన్ను గౌరవిస్తుంటే అలుపుతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడటం అనేది చాలా దురదృష్టవశాతము. నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే
తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివ్వము. నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి కూడా తెలంగాణ యువత, తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా. మొదట జనసేన అధినేత పవన్ పై సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ లీడర్ అనిరుద్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ వారి దిష్టి వల్లే కోనసీమలో కొబ్బరి చెట్లు గొడ్డుబారిపోయాయన్న కామెంట్స్ పై మండిపడ్డారు. మా దిష్టి తగిలితే పవన్ గెలిచేవారా అని ప్రశ్నించారు. తమ సెంటిమెంట్ జోలికి వస్తే ఊరుకునేది లేదని పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మేము ఒప్పుకోము, ఎంత పెద్దోడైనా కానీ ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇక్కడ వచ్చే రాజకీయాలు అక్కడ చేసుకుంటూ ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఎందుకుంటున్నారు అంటున్నాను. మేము నరేష్ దృష్టి పెడతాము, మా వాళ్ళ చెట్లు మొండాలే పోతున్నాయి అని చెప్పి మాట్లాడిన వాళ్ళకి మీరు మళ్ళీ హైదరాబాద్లో మీకేం పని? మీరు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు హైదరాబాద్లో మీరు ఎందుకు కూర్చుంటున్నారు? ఇక్కడ ఒక పవర్ స్టార్గా, ఒక మెగాస్టార్, అంత పెద్ద ఆయన మెగాస్టార్ అంటే అందరికీ గౌరవం. ఆయన తమ్ముడుగా ఆయన చూడు ఎంత బ్యాలెన్స్గా ఉంటారో మెగాస్టార్ చిరంజీవి గారు. అట్లాంటిది నువ్వు ఇట్లాంటి వ్యాఖ్యలు దేనికోసం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు? చెట్లు పోతే, కొబ్బరి చెట్లు ఎవరైనా కానీ ఇంటుంటే కొన్ని ఏళ్ళ తర్వాత చెట్లు మొండాలని పోతాయి. పోయినప్పుడు ఏం చేయాలి? దానికి ఇంజెక్షన్సో లేకుంటే దానికి కింద ఉప్పు వేయాలనో అది చూడాలి. కానీ తెలంగాణలో డిస్టి వల్లనే మీ గోదావరి మీద కాబట్టే తెలంగాణ ఏంది, గోదావరి గురించి ఆలోచించి తెలంగాణ తెచ్చుకున్నామా? మా సెంటిమెంట్ మాకుంటే, మా సెంటిమెంట్ల గురించి మాట్లాడితే ఒప్పుకునేదే లేదు. మళ్ళీ నువ్వు ఎందుకు తెలంగాణ 800 రూపాయలు టికెట్ చేయించుకున్నావు నీ ప్రొడ్యూసర్ ఇక్కడ మూవీకి? మళ్ళీ అవన్నీ అడగకండి. మళ్ళీ మా మీద ఇంత అంటే ఇంత తెలంగాణలో గురించి నీ మనసులా ఇంత నెగిటివిటీ పెట్టుకొని మాట్లాడుతున్నావు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు రంగంలోకి దిగారు. పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతారా లేక తన కామెంట్స్కే కట్టుబడి ఉంటారా అనేది చూడాల్సి ఉంది. మరోవైపు పవన్ సారీ చెప్పకపోతే తెలంగాణలో ఈ వ్యవహారం మరింత జటిలంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యవహారం మాత్రం రాను రాను మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందనే చర్చ అయితే జరుగుతోంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.